అందరికీ నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త సినిమా రిలీజ్ అయింది, రాజా సాబ్. దీని గురించి కొద్ది నిమిషాలు రివ్యూ చూద్దాం ఎలా ఉందనేది. సినిమా ఇప్పుడే చూడటం జరిగింది. సినిమాలో పెద్ద కంటెంట్ ఏం లేదు, అసలు స్టోరీ లేదు, బేసికల్గా స్టోరీ లేదు. చిన్న అంశాన్ని తీసుకొని దాన్ని సినిమా రూపంలో చూపించాలని ప్రయత్నం చేశాడు. దయచేసి సినిమా డైరెక్టర్ గారు మీరు బయట తిరగొద్దు. బయట తిరిగితే ఖచ్చితంగా జనాలు మిమ్మల్ని కొట్టేస్తారు. ఎందుకంటే ఈ సినిమాలో ఏముందని ఈ సినిమా తీశారనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఎక్కడైనా కూడా సినిమా, ఇప్పుడు మీరు డైరెక్టరే కదా, సినిమా అనేది ఎలా ఉండాలంటే స్టార్టింగ్ కొంచెం స్లోగానే ఉంటుంది. ఏ సినిమా అయినా కూడా చిన్నగా ఎత్తుకొని ఒక 40 నిమిషాల తర్వాత 1 అవర్ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్ని మనం గుర్తు చేసుకునే విధంగా తీసుకెళ్ళాలి స్టోరీని. దగ్గర ఇంటర్వెల్కి వెళ్ళేసరికి నెక్స్ట్ సీన్ ఎలా ఉంటుందో, ఇప్పుడే ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా ఉంది అని ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యేటట్టు ఉండాలి. అంతేగాని ఏంది ఇప్పుడే ఇలా ఉంది, ఇంత సాగదీశారు, పోయే కొన్ని ఇంకా స్లోగా ఉంది ఏంది అనే బాధల్లోకి ప్రేక్షకుని తీసుకెళ్తే అది ఎలాంటి సినిమా అయినా ఆగిపోతుంది. 100 కోట్లు కాదు, 500 కోట్లు కాదు, 1000 కోట్లు, 2000 కోట్లు ఖర్చు చేసినా ఆ సినిమా వెళ్ళిపోద్ది. ఓకే, ఇదొక విషయం. ఇక తర్వాత విషయం చూస్తే అసలు ప్రభాస్ 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన సినిమాల్లో బాగలేడు, కానీ ఈ సినిమాలో అయితే కొంచెం బాగున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే యోగి, మున్నా, ఆ తర్వాత కంటిన్యూ అయింది డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఈ సినిమాలను బేస్ చేసుకొని కొంచెం ఆ రేంజ్లో యంగ్ బాయ్ లాగా కొంచెం అట్లా కనిపించాడు. అది ఒక డ్రెస్ అపీరియన్స్ కానీ ఆ సిస్టమ్ కూడా బాగుంది. సో నాకు ఆ సినిమాలో బాగుందంటే అది ఒకటే బాగుంది. ఇంక మిగతా స్టోరీ కానీ ఏమీ నచ్చలేదు. నాకే కాదు, చాలామందికి ప్రభాస్ గారు చేస్తున్నటువంటి యాక్టింగ్ బాగా నచ్చింది, కానీ సినిమాలో ఉన్నటువంటి కథామామిష్టి మాత్రం పెద్దగా నచ్చనట్టు ఉంది ఖచ్చితంగా. అందుకే చెప్పాను కదా, మారుతి గారు మీరు బయట తిరగొద్దు. అసలు ప్రభాస్ గారు ఈ స్టోరీ వినేటప్పుడు ఒక ఐడియా, ఒక మైండ్లో మనం ఫిక్స్ అవుతాం కదా, ఆయన కథ చెప్పేటప్పుడే ఓహో నా క్యారెక్టర్ ఇలా ఉంటుందా అనేది వాళ్ళు ఒక ఎస్టిమేట్ చేసుకోవాలి. జనరల్గా ఈ రోజున వస్తున్నటువంటి తెలుగు సినిమాలు కావచ్చు, తమిళ సినిమాలు హీరోలు జనరల్గా ఆ రివ్యూని మనసులో కళ్ళల్లో ఒకసారి చూసుకోవాలి. చూసుకోకపోతే సినిమా వాళ్ళు క్యారెక్టర్ చేయలేరు కదా. ఆ చెప్తున్నప్పుడే వాళ్ళ హావభావాల్ని అక్కడ పలికించాలి. అలాంటిది అసలు ఈ స్టోరీలో ఏముందని ప్రభాస్ గారు ఈ సినిమాను ఒప్పుకున్నారనేది ఫస్ట్ మనం గమనించాల్సిన విషయం. స్టోరీ ఏం లేదు. వాళ్ళ నానమ్మ గారు తాతయ్యని వెతికే ప్రయత్నం చేయమని మనవడకు చెప్పడం, ఇతను వెళ్ళి తాతయ్య కోసం వెతకటం, ఆ తాతయ్యే విలనవ్వటం, అతన్ని తీసుకురావాలని వీళ్ళు వెళ్తే అతనే వీళ్ళందరినీ వాళ్ళ పరిధిలోకి తీసుకొని పోవడం, అక్కడ జరిగేటువంటి వింతలు విశేషాలు అసలు ఒక రకంగా ఫ్యాంటసీ. మొన్న బాలయ్య బాబు గారి సినిమా కూడా అదే కదా, అఖండ 2, ఒక ఫ్యాంటసీ, అన్నీ మిక్సింగ్ చేశారు. సాంఘికం, పౌరాణికం, అదేవిధంగా జానపదం. పాత సినిమాల్లో విట్లాచార్య సినిమాలు ఉంటాయి కదా, తెలుగు సినిమాల్లో పాత సినిమాలు దర్శకత్వం విట్లాచార్య గారు అని ఉంటాయి. అన్ని మాయలు, మంత్రాలు, వింతలు, సృష్టిలో జరగనటువంటి అన్నీ ఆ సినిమాలు జరుగుతాయి అన్నమాట. కొంచెం కామెడీగా చూడడానికి బాగుంటాయి. పోనీ అట్లాంటిదైనా ఉందంటే అది కూడా లేదు. కానీ మొత్తానికి ఫ్యాంటసీ చూపించారు. ఇన్ని చేయటం వల్ల ప్రేక్షకుడు ఏం ఆనందం పొందాడు అనేది నాకైతే అర్థం కాలేదు. సరే, 200 కోట్లు వసూలు చేస్తుందా, 500 కోట్లు వసూలు చేస్తుందా అనేది పక్కన పెట్టేస్తే ఈ సినిమాకి రివ్యూ చెప్పాలన్నా కూడా కొంచెం కష్టంగానే ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ పూర్తిగా నిరుత్సాహపడిపోయారు. చాలా తర్వాత వచ్చినటువంటి సినిమాని చూడాలని ఎంత ఆశపడ్డారు, కానీ సినిమాలో అంత విషయం అయితే లేదు. మారుతి గారు మరి ఎందుకు ఈ సినిమా చేశారో, సరే ఆయనంటే డైరెక్టర్గా అవకాశాలు కావాలి కాబట్టి తన క్రియేటివిటీని ప్రూవ్ చేసుకోవడం కోసం ఆయన సినిమా తీస్తానంటాడు. మరి నిర్మాతలు ఎలా ఒప్పుకున్నారు ఈ సినిమాకి, అదేవిధంగా ముఖ్యంగా నటించడానికి ప్రభాస్ గారు ఎలా ఒప్పుకున్నారు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచించాల్సిన విషయం. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది.
పెద్ద నాకు తెలిసి అయితే కలెక్షన్ లేవు. కానీ ఇంకో విషయం మాత్రం ఈ సినిమాలో ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వాలు కావచ్చు, ఈ సినిమా టికెట్ని 1000 రూపాయలు చేశారనమాట. 1000 రూపాయలు సగటు మనిషికి 1000 రూపాయలు తీసుకొని ఆ సినిమాకి వెళ్ళటం అనేది నాకు తెలిసి అయితే అంత అవసరం లేదు. నాకు తెలిసి ఈ సినిమాకి 100 రూపాయలు కాదు కదా, 50 రూపాయలు పెట్టడానికి కూడా నేనైతే ఇష్టపడలేదు. అది విషయం. సో ప్రభాస్ గారి ఇమేజ్ని పూర్తి స్థాయిలో ఒక రకంగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి అయితే ఈ సినిమాలో ఉంది. డ్రెస్ అపీరెన్స్, ప్రభాస్ గారి యాక్షను, అంటే గతంలో కొన్ని సినిమాల్లో చూసినట్టుగా ప్రభాస్ గారు కొంచెం యంగ్గా కనిపించారు. అది ఒక్కటే నాకు ఈ సినిమాలో నచ్చినటువంటి అంశం. సరే, నేనైతే రివ్యూ అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి, ఉన్న వాస్తవాన్ని నేను తెలియజెప్పాను. సో రాజా సాబ్ అనే సినిమా మాత్రం దయచేసి చూడటానికి కొంచెం కష్టంగానే ఉంది, చూడలేని పరిస్థితి. సినిమా అంచెలంచెలుగా వెళ్ళే కొద్దీ సినిమాలో ఎగ్జైట్మెంట్ ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందని చూడాలనిపించాలి. అంతేగాని అక్కడికే తలనొప్పి వచ్చేసింది, బయటకు వచ్చేద్దాం అన్న ఫీలింగ్ కలగకూడదు. అది ఏ సినిమా అయినా, ఏ డైరెక్టర్ని, ఏ హీరో అయినా. సో ఇది రాజాసాబ్. సరే, అంటే రివ్యూ చెప్పినందువల్ల ఆ సినిమా ఏమన్నా తక్కువ కాదు. రివ్యూ బాగలేని దానికి బాగుందని చెప్పినంత మాత్రం అదే హైప్ అవ్వదు. సూపర్ డూపర్ హిట్లు, ఇండస్ట్రీ రికార్డులు ఏం బద్దలగొట్టదు. సో నేనైతే దీనికి పెద్దగా రేటింగ్ ఏం లేదు, కానీ ఒక 2.5, 3, 10కి అంతకన్నా ఇచ్చే పరిస్థితి లేదు. ఒక రంగం చెప్పాలంటే ఈ సినిమా బిలో యావరేజ్ అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.